ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం తండ్రి కాపుదల, తండ్రి కునుకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమూయకుండా మనల్ని క్షేమంగా భద్రంగా కాపాడబట్టే కదా. మరి ఏ నూతన దినంలో మనం ఉన్నామంటే అది కేవలం తండ్రి మన మీద చూపించిన జాలి, కరుణ, వాత్సల్యత. మరి అంత జాగ్రత్తగా కాపాడి ఇంత క్షేమంగా ఉంచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే ఈరోజు మరి దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మరి మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు, ద్వేషం పెట్టుకోవద్దు. అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి. సహనం, ఓర్పుతో ఉంటేనే తండ్రికి చాలా చాలా ఇష్టం. అవన్నీ మనం ఉంచుకోకుండా, అవన్నీ అలవాటు చేసుకోకుండా మనం ఎంత భారంగా ప్రార్థన చేసినా కూడా అదంతా వ్యర్థమైపోయింది. ప్రార్థన తండ్రి దాకా చేరదు. మనకున్న కోపం మధ్యలో అడ్డుగోడలాగా ఆపేసిద్ది మన ప్రార్థనని. ఎవరి మీద కోపం గాని, ద్వేషం గాని, అసహనం గాని, నిట్టూర్పులు గాని ఉంచుకోవద్దు. వాళ్ళతో సమాధాన పడేళ్ళండి. అది కుటుంబ సభ్యులైన, కోడల మీద అత్తైనా, అత్త మీద కోడలైనా సరే, భార్యాభర్తలైనా, పిల్లల మీదైనా, చుట్టుపక్కల వాళ్ళైనా, స్నేహితులైనా, ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండి అప్పుడు దేవుని తండ్రి మందిరానికి వెళ్ళి మీ అవసరతలన్నీ తండ్రి దగ్గర పెట్టండి. ఖచ్చితంగా సమాధానం అనేది తండ్రి పంపిస్తాడు, జవాబు పంపిస్తాడు, మన సమస్యకి పరిష్కారం పంపిస్తాడు. ఎందుకంటే బైబిల్లో కూడా ఎంతో మంది భక్తులు కొన్ని చిన్న చిన్న విషయాల్లోనే తండ్రి మాట చొప్పున నడుచుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. అప్పుడు తండ్రి కోపం అనేది భక్తుల మీదకి వచ్చింది, ఖచ్చితంగా వచ్చిందని మనకు తెలుసు. బైబిల్లో మనం ప్రతిరోజు మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. తండ్రి మాట చొప్పున నడుచుకోకపోతే, చెయ్యొద్దన్న పని చేస్తే దానివల్ల శిక్ష వచ్చింది కంపల్సరీ. అది ఎవరైనా సరే, అది తండ్రికి దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా శిక్ష అనేది అందరికీ సమానంగానే పంపిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా తండ్రి కృపలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు శరీరం రక్తం తీసుకునేటప్పుడు అయోగ్యంగా తీసుకోవద్దు. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని తీసుకోండి. గడిచిన వారం అంతట్లో మరి తండ్రిని ఏ విషయంలోనైనా బాధ పెట్టారేమో జ్ఞాపకం చేసుకోండి. వాక్యం నుండి తప్పిపోయారేమో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ చేసిన తప్పు గుర్తు లేకపోతే, అయ్యా నాకు గుర్తు రావట్లేదయ్యా, నేనే పాపినే, నాదే తప్పయ్యా, ఏదో విషయంలో జారిపోయే ఉంటాను, దయచేసి క్షమించండి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా అని తండ్రికి తగ్గింపు ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు క్రీస్తు శరీరం రక్తం తీసుకోండి. లేకపోతే అలా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోకుండా అయోగ్యంగా శరీరం రక్తం తీసుకుంటే దానివల్ల అనారోగ్యం, రోగాల పాలైనారు కొంతమంది నిద్రించారు, కొంతమంది ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారని నేను చెప్పట్లేదండి. క్రీస్తు శరీరం రక్తం ఇచ్చేటప్పుడు బైబిల్ వాక్యం చదువుతారు కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో, అందులోనే దానికి కంటిన్యూగా చదివితే దాని కింద ఉండిద్ది. ఒకసారి జాగ్రత్తగా చదువుకొని అప్పుడు తీసుకోండి. కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు మేమేలా స్తుతి స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా ప్రభా మరి మీరు కొనుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా తండ్రి. మాకు గాఢ నిద్ర ఇవ్వమని అడిగినప్పుడు నా ప్రభా ఎటువంటి అర్హత లేకపోయినా మేము అడిగిన గాఢ నిద్ర మాకివ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా, అందును బట్టి మీకే స్తోత్రం. అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది మేమేదో ఆరోగ్యవంతులమో అదృష్టవంతులమో కానే కాదు నా ప్రభా. కేవలం మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత మా మీద నూతనంగా పుట్టబట్టే. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా బ్రతికెంత నా ప్రభా, మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు, ఆరోగ్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదయ్యా. అయినా సరే ప్రభా, మమ్మల్ని క్షేమంగా వచ్చిన దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డలు ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభా. మొదట ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి, సమాధానం ఉండాలి నా ప్రభా. ప్రతి ఒక్కరు సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. సంతోషంగా, ఆనందంగా జీవించాలని మాకు జన్మలు ఇచ్చారు. కానీ మేము నా తండ్రి మీ మాట చొప్పున నడుచుకోకుండా అనవసరంగా అనేక శ్రమలు కొని తెచ్చుకుని ప్రభా మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాం ప్రభా. క్షమించండి నా తండ్రి.
తండ్రి. బిడ్డలు చేసిన తప్పుడు దయచేసి క్షమించి నా ప్రభా. మొదట వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా ఎలా ఉండాలి, శాంతి సహనంతో ఎలా ఉండాలి, ఓర్పుతో ఎలా ఉండాలి, సాత్వికంతో ఎలా ఉండాలో ప్రభా, గట్టిగా స్థిరంగా ఎలా ఉండాలో యోబు గారికి ఇచ్చిన ఆ విశ్వాసాన్ని ప్రభా, అటువంటి విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. అటువంటి ధైర్యాన్ని మాకు కూడా అనుగ్రహించండి ప్రభా. యోబు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ఎన్నో మరి శ్రమలు, ఎన్నో సమస్యలు నా ప్రభా. బిడ్డలు నా తండ్రి, పశువులు ఆయనకున్న సమస్తాన్ని ఒకే రోజులో పోగొట్టుకున్నారు. అయినా సరే నా తండ్రి అంత ధైర్యంగా ప్రభా ఉన్నారంటే నా ప్రభా, అది మీరిచ్చిన ధైర్యమే నా తండ్రి. అటువంటి ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. మరి అంత గొప్ప, అంత భయంకరమైన శ్రమలు మాకు రావట్లేదు, ఆ సమస్యలు మాకు రావట్లేదు. అయినా సరే మాకొచ్చే ఈ చిన్న చిన్న సమస్యలు కూడా తట్టుకోలేక బిడ్డలు భయపడిపోతున్నారు, అవిశ్వాసులుగా మారిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు నా ప్రభా. మరి వాక్యం నుండి తప్పిపోతున్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నారు. అటువంటి హృదయం బిడ్డలకు రానివద్దు నా ప్రభా. ధైర్యంగా ఎదుర్కొనేలా వారి హృదయాలు ధైర్యపరచమని అడుగుచున్నాం. మీ ఎడల విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, మరి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు తెలుసుకుని మీ పాదాల దగ్గరకు వచ్చారు ప్రభా. కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి. జాలిగల దేవ, కరుణగల దేవ, మొదట వారికి ధైర్యాన్ని ఇచ్చి మీ ఎడల విశ్వాసాన్ని బలపరిచి ఖచ్చితంగా నా తండ్రి నాకు సమస్యకు పరిష్కారం చూపిస్తాడు, నేనేదో గొప్పదన్నది కాదు, ఆయన నా తండ్రి జాలిగల తండ్రి, నేను కన్నీరు కారిస్తే చూడలేడు నా తండ్రి అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం ప్రభా. మరి బిడ్డలకు దారి మీరే చూపించమని ధైర్యాన్ని మొదట వారికి ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ప్రభా, మరి ఆసుపత్రిలో ఎవరున్నారు, ఐసీయూలో, కోమాలో ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు నా ప్రభా. అలాగే చిన్న బిడ్డలు నా తండ్రి జలుబు, దగ్గు, జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారో, వెన్నుపోసుకు నా తండ్రి మరి ఆపరేషన్ చేసి ప్రభా కుట్లు మానలేదని ఎవరైతే బాధపడుతున్నారో, కుట్లన్నీ మాడిపోయేలా అద్భుత కార్యాన్ని మీరు చేయండి నా ప్రభా. మీ సన్నిధికి వచ్చి మంచి సాక్ష్యాన్ని బిడ్డలతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో, హార్ట్కి మరి ఆపరేషన్ ఎవరైతే చేయించుకున్నారో ప్రభా, పూర్తిగా నయమయ్యేలా అద్భుత కార్యాన్ని మీరు చేయండి. అలాగే లివర్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ప్రభా, మరి తలనొప్పితో నా తండ్రి, మరి గ్యాస్ ట్రబుల్తో నా ప్రభా, అలాగే నా తండ్రి మరి థైరాయిడ్తో బాధపడేవాళ్ళు ప్రభా, క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, చెస్ట్లో గడ్డ ఉందని బాధపడేవాళ్ళు నా తండ్రి. అలాగే నా ప్రభా, గొంతులో పుండొచ్చి నా ప్రభా గడ్డలాగా ఉంది, గొంతంతా పాడైపోయింది, కనీసం తినడానికి కూడా రావట్లేదని ప్రభా బిడ్డ భయపడుతుంది నా తండ్రి. మరి బిడ్డ దుఃఖాన్ని తీసివేయండి. ప్రతి ఒక్కరు ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే బిడ్డల మీద మీ హస్తం ఉంచి ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి. ఒకవేళ ఏ విషయంలో ఖచ్చితంగా మాదే తప్పు నా తండ్రి, ఏదో విషయంలో మిమ్మల్ని బాధ పెట్టుంటాం, ఏదో విషయంలో మా సొంత ఆలోచనతో ముందుకెళ్ళుంటాం, ఏదో విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటాం. అందుకే నా ప్రభా మాకు ఈ సమస్యలని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించుకొని ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి నా ప్రభా సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు నా ప్రభా. నీ గాయములు కట్టువాడను నేనే అన్నారు దేవా. మరి బిడ్డల గాయాలు కట్టమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి మరి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రభా, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్, డిగ్రీ వాళ్ళు నా ప్రభా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మరి బిడ్డలకు ఎగ్జామ్స్ మీద ఉన్న భయాన్ని, టెన్షన్ తీసివేయండి నా తండ్రి. మరి చదవట్లేదు, ఇంట్రెస్ట్ గా చదవట్లేదు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కానీ ఇంట్రెస్ట్ పెట్టట్లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు ప్రభా. మరి బిడ్డల హృదయాన్ని ప్రభా మరి మార్చండి నా తండ్రి. బిడ్డలకి మరి ఎగ్జామ్స్ మీద ప్రభా ఇంట్రెస్ట్ కలిగించండి, చదవాలనే ఆసక్తిని ప్రభా మీరు పుట్టిస్తేనే నా తండ్రి. మరి యోసేపు మీద నా తండ్రి జైలు అధికారికి నా ప్రభా దయ కలిగించింది మీరే నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఇంటిలో పనిచేసేటప్పుడు ఆ ఇంటి యజమానికి కూడా యోసేపు మీద దయ కలిగించింది మీరే నా ప్రభా. ఒకరికి ప్రభా దయ కలిగించాలన్నా, ఒకరికి మా మీద ప్రేమ పుట్టాలన్నా, ఒకరికి మా మీద జాలి కలగాలన్నా మరి అది మీరు చూపిస్తేనే నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి కానీ ఇంట్రెస్ట్ గా చదవట్లేదు, మరి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అని ప్రభా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మరి బిడ్డలు మేము చెప్తే వినరు ప్రభా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు. ప్రతి ఒక్కరు నా ప్రభా ఆసక్తితో నా ప్రభా మరి జాగ్రత్తగా మరి చదవాలి, చదివి నా తండ్రి సహాయాన్ని నేను తీసుకోవాలి, చదివి మంచిగా ఎగ్జామ్స్ రాయాలనే ఆసక్తిని ప్రభా
ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి. బిడ్డలకున్న ఆ భయాన్ని, టెన్షన్ తీసివేయండి నా ప్రభా. తల్లిదండ్రుల కంగారు తీసివేయండి నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు. నేనేదో గొప్పవాడు, నేనేదో నీతిమంతురాలు అని కాదు. ఆయన నా తండ్రి జాలిగల తండ్రి, నా బిడ్డలకు తోడుగా ఉంటాడనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి. సొలొమోను రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా మరి ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎగ్జామ్స్ రాసి ప్రభా రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభా మరి ఒక మంచి అద్భుత కార్యం మీరు చేసి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి బిడ్డలు నా ప్రభా ఇంటర్వ్యూలకు అయితే వెళ్తున్నాము, ఇంటర్వ్యూలు కూడా చక్కగానే ఆన్సర్ చేస్తున్నాం, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వట్లేదు, జాబ్ రావట్లేదని బిడ్డ బాధపడుతుంది. మరి బిడ్డల జీవితాల్లో నా తండ్రి వారికి ఉన్న ప్రభా సమస్యలు నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం. ఈ సమస్యలని నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి నా తండ్రి. నేనే పాటిదాన్ని ప్రభా, బిడ్డల తరపున మీకు చెప్పడానికి నేనెంత, నా భక్తి ఎంత నా ప్రభా. మరి బిడ్డల అద్భుత కార్యాన్ని మీరు చేసి ఒక మంచి ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే దూరదేశంలో ఉన్నారు, ఉద్యోగం లేదు, ఉద్యోగం పోగొట్టుకున్నాము, మరి బిడ్డను ఎలా పోషించాలని ప్రభా ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎవరితో వారి కష్టాన్ని పంచుకోలేము, ఇక మాకు ఎవరు దిక్కు అని ప్రభా బిడ్డలు అధైర్యపడుతున్నారు, నిరుత్సాహపడుతున్నారు. వారితో మీరు మాట్లాడండి. అమ్మా నువ్వు నా మీద అనుకో తల్లి, నేనున్నాను నీకు, నేనే నీకు ధైర్యాన్ని ఇస్తాను, నేనే మీకు ఉద్యోగాలు చూపిస్తానని బిడ్డలతో మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభా ఒక మంచి ఉద్యోగాన్ని పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరే జరిగించమని, మరి ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా గర్భఫలం కోసం ఎవరైతే చూస్తున్నారో, మరి బిడ్డలు నా ప్రభా ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో మీ నుండి ప్రభా దూరం అయ్యారు, మిమ్మల్ని బాధ పెట్టారు నా తండ్రి. ఒకవేళ వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి తెలిసి మరి మర్చిపోయి ఉంటే నా ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వాళ్ళు ఏ దారిలో తప్పిపోతున్నారు, ఏ విషయంలో జారిపోతున్నారు గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరవండి. అయ్యో ఇదే దీని వల్లే కదా నేను గర్భఫలాన్ని నా తండ్రి వద్ద నుంచి నేను పొందుకోలేకపోతున్నాను అని ప్రభా బిడ్డలు గ్రహించి ఆ తప్పు మీ దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మరి బిడ్డలకున్న నిరుత్సాహాన్ని తీసివేయండి ప్రభా, అసహనాన్ని తీసివేయండి. ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని ప్రభా మీరు అలవాటు చేయండి. ఎవరెవరు వాళ్ళని నిందిస్తున్నారు, ఎవరెవరు గొడ్రాలా అని ప్రభా మరి బాధ పెడుతున్నారు, వారందరి నోళ్లు మూసివేయమని అడుగుచున్నాం ప్రభా. వాళ్ళ కళ్ళ ముందే బిడ్డలకు ఒక మంచి బిడ్డలు పొందుకుని నా ప్రభా సాక్షిగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అప్పటి వరకు బిడ్డలకి ఓర్పు సహనాన్ని, మీ ఎడల విశ్వాసాన్ని ప్రభా మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. అన్నావలే హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. ఒక మంచి ప్రవక్తల్ని బిడ్డల గర్భంలో నుంచి మీరు తీసుకురాబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. అలాగే నా తండ్రి మీ దయ వల్ల, మీ కృప వల్ల నా తండ్రి గర్భఫలం పొందుకున్న బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి ప్రభా. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఏ నెలలో ఎంత బరువు, ఎంత గ్రోత్ ఉంటారో ప్రభా అవయవాలని సక్రమంగా సమకూర్చిన తండ్రి మరి మీ చేతితో నా ప్రభా బిడ్డను నిర్మించిన ప్రభా ప్రతి అవయవం సక్రమంగా పనిచేసేలా ప్రభా మీ కృప అనుగ్రహించండి. తల్లి చుట్టూ కడుపులో ఉన్న బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు దయచేయండి నా తండ్రి. మరి డెలివరీ టైంలో కూడా బీపీ ఎక్కువ కాకుండా అన్ని నార్మల్గా ఉండేలా అద్భుత కార్యాన్ని మీరు చేయండి. నార్మల్ డెలివరీ ప్రభా చేసి నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నామని ప్రభా ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మరి మాకున్న చిన్న బిడ్డలు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా. మరి మేము చెప్తే మాకైతే తెలియదు నా తండ్రి, వాళ్ళని ఎలా పెంచాలి, ఏ దారిలో పెంచాలి మాకైతే తెలియదు. మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా. మీ చిత్తంలో మా బిడ్డలుంటే దావీదులాగా నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎలా స్తుతించాలో బిడ్డలు నేర్చుకుంటారు. బాల్యంలో ఉన్నప్పటి నుంచి ధైర్యంగా సమస్యలో ఎంత పెద్ద సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు నా తండ్రి. మీ చిత్తంలో పెరిగితే నా ప్రభా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మరి మీ దగ్గర నుంచి వాళ్ళు దూరం అవ్వరు, మీ నుండి వాళ్ళు దూరంగా వెళ్ళిపోరు నా ప్రభా. అటువంటి కృప, అటువంటి ప్రభా పెంపకం నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు పెంచమని అడుగుచున్నాం. దావీదు గారితో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా ప్రభా, అయినా సరే ఆశ నా ప్రభా నా బిడ్డలు కూడా అలా పెరగాలి, మా బిడ్డలు కూడా అలాగే మీ నుండి దూరం అవ్వకూడదు. మా బిడ్డలు కూడా
ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు చేసిన ఏ మేలు బిడ్డలు మర్చిపోకూడదు అనే ఆశ నా ప్రభా కలిగి ఉన్నాం నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మా బిడ్డలకు అలాగే పెంచమని అడుగుచున్నాం. అలాగే యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరి కాలంలో మీ కాడిని బయట నరుడికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా ప్రభా మరి లోకంలో పడిపోతున్నారు, లోకాశల్లో పడిపోతున్నారు, లోక ఫ్యాషన్ ప్రభా ఫాలో అవుతున్నారు. మీ సన్నిధికి వస్తున్నారు, అదే సమయంలో మళ్ళా లోకంలో బ్రతుకుతున్నారు ప్రభా. మరి బిడ్డల హృదయాలు మీ వైపు త్రిప్పండి. ప్రతి యవనస్తుడు నా తండ్రి యోసేపు వలె ఉన్న గుణాన్ని ప్రభా, యోసేపుకి ఇచ్చిన గుణాన్ని ప్రభా మీరే బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ ఎడల భయభక్తులు కలగాలి, పాపం చేయకుండా పారిపోయే మనసు గల ప్రభా ఆ హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. యోసేపుకి ఎలాగైతే మీరు తోడుగా ఉన్నారు యవనస్తుడిగా ఉన్నప్పుడు కూడా, అదే అంతగానే నా ప్రభా మరి బిడ్డలకు కూడా తోడుగా ఉండమని అడుగుచున్నాం. వారితో పోల్చుకునే, యోసేపుతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే బిడ్డలు దారి తప్పిపోతున్నారని ప్రభా మరి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తప్పు మాదే నా తండ్రి. సరైన క్రమంలో వాళ్ళకు పెంచకపోవడం మాదే తప్పు ప్రభా. ఇప్పుడు ఆ బాధ కూడా నా తండ్రి మరి బిడ్డలే పడుతున్నారు ప్రభా. దయచేసి వారి బాధలు చూసి వారి కన్నీరు తుడిచిన ప్రభా మరి యవనస్తులు ప్రభా మరి బిడ్డలు దారి తప్పిపోకుండా మరి మాట వినట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు. మాట వినేలా వాళ్ళ హృదయాలు మీ వైపు త్రిప్పండి. యోసేపుకి ఇచ్చిన అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి. అలాగే యవన స్త్రీలైతే ప్రభా ఎస్తేరు వంటి హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎస్తేరు వల్ల ఎలా లోబడి ఉండాలి పెద్దలకి, ఎలా గౌరవించాలి నా తండ్రి, మరి మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, మీ బిడ్డలకు ప్రభా మీ బిడ్డగా పెరగాలి, మీకు భయపడి ప్రభా ఎలా జీవించాలో ఎస్తేరు వలె నా తండ్రి బిడ్డలు కూడా నడుచుకునేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. ఎస్తేరు వలె బిడ్డలు పెంచండి, యోసేపు వలె బిడ్డలు పెంచమని అడుగుచున్నాం ప్రభా. వారితో పోల్చుకునే అర్హత లేని వాడం నా తండ్రి. ఆయన ఆశని అడుగుచున్నాం ప్రభా. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. అలాగే నా తండ్రి మీ మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రభా బిడ్డలు వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి మీ మందిరంలో ఉన్నప్పుడు మీరున్నారని ప్రభా భయభక్తులు కలిగి నా తండ్రి మరి మీకు లోబడిన ప్రభా తగ్గింపు ప్రవర్తన కలిగి ఎలా ఉండాలో బిడ్డలకు నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. మరి ఏ విషయంలో తప్పిపోతున్నారో బిడ్డలు గ్రహించుకోవాలి. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి వాళ్ళు ఆలోచించకూడదు. ఆ సమస్యను పూర్తిగా తీసివేయగల మీ దగ్గరకు బిడ్డలు రావాలి. ఏ విషయంలో జారిపోతున్నారు బిడ్డలు తెలుసుకునే జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు ఇవ్వండి. మనోనేత్రాలు తెరవండి నా ప్రభా. మరి సమస్యల వైపు వాళ్ళు చూడకుండా ఆ సమస్యలు వచ్చినప్పుడు నా తండ్రి పరిగెత్తుకుంటా మీ పాదాల దగ్గరికి రావాలి. అయ్యో తండ్రి ఏదో విషయంలో మేము జారిపోతున్నాం, అందుకే మాకు ఈ సమస్యలు వస్తున్నాయని ప్రభా గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే కుటుంబాల్లో ఉన్న దుష్ట శక్తులను దురాత్మ శక్తులు ప్రభా యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని అలవాటు చేయండి. ప్రేమగా ఎలా నడుచుకోవాలి, మరి మందిరంలో ఉన్నప్పుడే కాదు బయట ఉన్నప్పుడే కాదు కుటుంబంలో వాళ్ళతో కూడా నా తండ్రి ప్రేమగా సమాధానంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. వాక్యం ప్రకారం ఎలా నడవాలో బిడ్డలకు నేర్పించి అలవాటు చేయండి. మరి భక్తి చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం భారంగా, వాక్యం చదువుతున్నాం, మందిరానికి వెళ్తున్నాం కదా, సరిపోయిద్దిలే అనుకుంటున్నారు. అది కాదమ్మా, బలి అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టము అన్నారు మీరు. మాట వినడం ఎలాగో బిడ్డలకు నేర్పించండి. మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. మరి మీ ద్వారా ఉద్యోగాలు పొందుకున్నందుకు ప్రభా బిడ్డలకి మరి వారికి కృతజ్ఞత హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. ప్రమోషన్ కోసం చూసేవాళ్ళు, పర్మనెంట్ కోసం చూసేవాళ్ళు నా తండ్రి మరి మొదట మీరు ఉద్యోగం ఇచ్చినందుకు నా తండ్రి మీకు ప్రతి రోజు నా ప్రభా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి వారి కోరుకున్న విధంగా వారికి మొదట కృతజ్ఞత హృదయాన్ని ఇచ్చి మరలా ముందుకు తీసుకెళ్ళమని అడుగుచున్నాం నా తండ్రి. ఎగ్జామ్స్ గురించి బిడ్డలు భయపడకూడదు, ఆసక్తితో మరి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ప్రభా నీట్ కోచింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో, బీటెక్ ఎవరైతే చదువుతున్నారు, మరి 4 సార్లు మరి రాసింది అయినా రాలేదని బిడ్డలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మీ మీద ఆనుకునేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. మీ మీద ఆనుకోవాలి. నా తండ్రి మీద అనుకుంటే ఖచ్చితంగా నా బిడ్డ పాస్ అయింది, నా తండ్రికి దగ్గర చేస్తే ఖచ్చితంగా నా తండ్రి ముందుకు తీసుకెళ్తాడు అనే హృదయాన్ని, అనే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ప్రభా తల్లిదండ్రులకి మీరు అనుగ్రహించండి. లోకపరంగా
పిల్లలు ప్రభా మరి మంచి పొజిషన్లో ఉండాలి అని బిడ్డలు అనుకోవద్దు. మీకు దగ్గర చేయాలి. నా బిడ్డలు లోకం నుంచి దూరమైనా పర్వాలేదు, లోకంలో ఫెయిల్ అయినా పర్వాలేదు, నా తండ్రి దగ్గర మాత్రం నా బిడ్డలు ఫెయిల్ అవ్వకూడదు, నా తండ్రికి దూరం అవ్వకూడదు, నా తండ్రిని అంటి పెట్టుకుంటే చాలు అనే ప్రభా ఆలోచన బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు ఆత్మీయతను ఎదిగేలా మీ కృప అనుగ్రహించండి. మీ పరిశుద్ధ ఆత్మ పొందుకునే అర్హత మాకైతే లేదు ప్రభా. అయినా సరే ఆశ నా తండ్రి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి ఆశ చొప్పున నా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రభా. ఎన్ని సమస్యలు వచ్చినా మరి ధైర్యంగా ఎలా ఉన్నాడు యోబు గారు, అటువంటి ధైర్యాన్ని, అటువంటి విశ్వాసాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి. సమస్యల గురించి గంటలు ఆలోచించనివ్వద్దు. నా తండ్రి నాకు దారి చూపిస్తాడు, నేనే ఎక్కడో దారి తప్పుంటాను, అందుకే నాకు ఈ సమస్యలు, అయినా సరే నేను భయపడను, నా తండ్రి నాకున్నాడు కదా అని ప్రభా వారు చేసిన తప్పు మీ దగ్గరకు వచ్చి ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా మరి మంచి జీతంతో ఉద్యోగం చేసేవాళ్ళు ప్రభా మరి ఎంత జీతం సంపాదించినా, ఎంత మంచి పోస్టులో ఉన్నా సరే, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే, ఇదంతా మా బలము, మా శక్తి, మా జ్ఞానం కానే కాదు. కేవలం తండ్రి కృప, తండ్రి మా మీద జాలిపడి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళబట్టి మాకు మేము ఈ స్థితిలో ఉన్నామని తగ్గింపు హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రభా మరి చేతి పని చేసేవాళ్ళు, వారికి ఉన్న చిన్న చిన్న వ్యాపారాలైనా పెద్ద పెద్ద వ్యాపారాలైనా 30 60 100 ఫలింపు చేయండి నా తండ్రి. వారి సొంత ఆలోచనతో బిడ్డలు ముందుకెళ్ళకూడదు, మీ మీదే ఆనుకోవాలి, మీ చిత్త ప్రకారం మీ బిడ్డలు నడవాలి. ఏది సలహా కావాలన్నా మొదట మీ దగ్గరకు వచ్చిన ప్రభా మీ దగ్గర విచారించిన తర్వాత నా తండ్రి బిడ్డల ముందుకెళ్లేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. మరి ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఏ స్థితిలో ఎంత ఘనమైన స్థితిలో ఉన్నా కూడా ఇదంతా మా గొప్పతనం కానే కాదు, కానే కాదు, కానే కాదు. కేవలం 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 నా తండ్రి జాలి, నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టి నేనే పాటి వాడిని, నేనే పాటి దాన్ని, నేనింత మంచి పొజిషన్లో ఉండడానికి నేనెంత, నా భక్తి ఎంత అని ప్రభా ప్రతి ఒక్కరు తగ్గింపు హృదయం కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే వ్యవసాయం చేసేవాళ్ళు ప్రభా మరి పంట వేసేటప్పుడు ఎలాంటి పంట వేయాలి, మరి ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలో బిడ్డలకి తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి. మీరు తోడుగా ఉంటే చాలు ప్రభా. మరి ఐగుప్తులో నా తండ్రి 7 సంవత్సరాల్లోనే ఎంత సమృద్ధి అయిన పంట చేతికొచ్చేలా చేసిన దేవా మరి బిడ్డల జీవితాల్లో వారి పంటల్లో కూడా నా తండ్రి అద్భుత కార్యాన్ని మీరు చెయ్యండి నా ప్రభా. మీరు ఆశీర్వదిస్తే ఆ భూములు ఇంకా రెట్టింపు పంటను ప్రభా సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి. మరి ఆ పంట వేసే టైంలో కానీ బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని, బలము, శక్తిని ఇవ్వండి. మెంటల్ టెన్షన్ లేకుండా నా ప్రభా మరి భయపడకుండా నా తండ్రి అప్పులు పాలవ్వకుండా, ఆర్థిక సమస్యలో చిక్కుకోకుండా మరి మీరు ముందుంటారు కాబట్టి ఏ సమస్య బిడ్డలకు రాదు. ఎత్తు పల్లాలన్నీ సరి చేస్తారు నా తండ్రి, మీరు ముందుండి నడిపిస్తారు కాబట్టి బిడ్డలకు ఎటువంటి భయం ఉండదు నా ప్రభా. అప్పులు పాలై ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారేమో, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. అపవాది చేతుల్లో బిడ్డలు చిక్కుకోనివ్వద్దు నా ప్రభా. వారికి ఉన్న అటువంటి హృదయాన్ని ప్రభా, అటువంటి ఆలోచన యేసు నామములో తీసివేయండి నా తండ్రి. మరి పంటల విషయంలో మీరే బిడ్డల చేతి పంట ప్రభా మరి చేతికి సమృద్ధిగా వచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. మరి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. అనవసరమైన ఖర్చులకి పోకుండా సరిగ్గా ఎలా సద్వినియోగం చేశారు అలాగని ప్రభా ఆడంబరాలకి పోకుండా వాళ్ళు కొన్నారు మేము కొనాలి, వాళ్ళ ఆ స్థితిలో ఉన్నారు మేము ఆ స్థితిలో ఉండాలనే ఆశకి అత్యాశకు పోకుండా బిడ్డల నా ప్రభా ఉన్నంతలోనే సమృద్ధిగా సంతోషంగా జీవించేలా, వారు చేసే పనిని బట్టి, వారు సంపాదించే సంపాదనని బట్టి ఒక తృప్తికరమైన జీవితాన్ని ప్రభా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డల హృదయాలు మీ ఆధీనంలో, మీ స్వాధీనంలో ఉంచుకోండి నా ప్రభా. అత్యాశకు ప్రభా, ఆడంబరాలకు పోనివ్వద్దు నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే, నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి.
అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివి జ్ఞానంతో మేము ముందుకెళ్ళలేం ప్రభా. మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.